అందరికీ ఈ రోజు వచ్చేసి మనం హోమ్ మేడ్ బుజ్జి గణేషుని చేయబోతున్నాం. లెట్స్ గో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి సో ఫస్ట్ పసుపు వేయాలి. టమరిక ఇప్పుడైతే మనం టమరిక్ వేసుకున్నాం. ఇప్పుడు మనము రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాం. మీరు పెద్ద చేస్తే మీకు ఎన్ని వేయాలో అన్ని స్పూన్స్ వేయండి. సో రైస్ ఫ్లోర్ అయితే నేను ఒక 9 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం షుగర్. సో మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేయాలి. ఇప్పుడు బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేయాలి. సో లెట్స్ గో. బైండ్ అవుతానికి లైట్గా వాటర్, నూనె మాత్రం ఎక్కువ వేయకూడదు. సో ఇప్పుడు బాగా కలిపేయాలి. ముద్దలా రావాలి, బాగా మెత్తగా రావాలి. సో ఇప్పుడు కొంచెం మిల్క్ వేయాలి. కొంచెం కొంచెం వేసుకుంటా బైండ్ చేసుకోవాలి. అప్పుడే బాగా బైండ్ అవుతుంది. మొత్తం ఇట్లా మెత్తగా అయిపోయాక ఒక 15 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇలా 10 బాల్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇదేమో స్టమక్ ఆర్ బేస్కి, ఇదేమో ఈ రెండు ఇట్లా బేస్కి, ఇదేమో లెగ్స్కి, ఇదేమో హ్యాండ్స్కి, ఇదేమో ట్రంక్కి అంటే తొండానికి, ఇదేమో ఇయర్స్కి. ఇప్పుడు మీడియం సైజులో తీసుకొని ఇట్లా బేస్ లాగా ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇట్లా చేసుకున్నాక బిగ్ సైజ్ ఉంటుంది కదా మీరు చేసుకున్నది, ఆ బిగ్ సైజ్ చేసుకొని నార్మల్గా ఇట్లా పెట్టేయకుండా కొంచెం ఇట్లా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. సో ఇట్లా షేప్ చేసుకొని మరీ ఈ మధ్యలో కాదు, ఈ లాస్ట్ చివరికి పెట్టేసుకొని పడకుండా లైట్గా వాటర్ ఈ విధంగా మొత్తం కవర్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనం చేసేసుకోవాలి. మరి ఇప్పుడు సో లెగ్స్ ఇట్లా చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి చిన్న షేప్లో చేసుకోవాలి. బాగా హ్యాండ్స్ బెండ్ చేయండి. మరి ఇది చూడు పెద్ద కానేమో ఇట్లా వెనక వైపు నుంచి పెట్టుకోవాలి. నెక్స్ట్ కింద మళ్ళీ అటు ఇటు పడిపోకుండా లైట్ హ్యాండ్స్ కూడా ఇట్లా అతికించాలి పైకి. అండ్ నెక్స్ట్ కింద పడకుండా వెయిట్లకు కూడా ఇట్లా పెట్టాలి. హ్యాండ్ ఏమో అభ్యాస్తం లాగా, మళ్ళీ ఒకటేమో ఇట్లా పెట్టుకోవాలి లడ్డు లాగా. ఇప్పుడు నెక్స్ట్ ఈ మీడియం సైజ్దే మనం ఇక్కడ తీసుకుందే దాన్ని ఇట్లా రౌండ్ చేసుకొని ఇట్లా రౌండ్ చేసుకొని మనము ఈ పైన కనిపిస్తుంది కదా, పైన మనము ఇట్లా హెడ్లా పెట్టేసుకోవాలి. ట్రంక్ ఏమో ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ పెద్దగా పెట్టుకొని ఇక్కడ చిన్నగా పెట్టుకోవాలి. లాస్ట్కి అగైన్ మళ్ళీ వాటర్తో ఇక్కడ పోకుండా స్టిఫ్నెస్. లాస్ట్వి చిన్నగా ఉన్నాయి కదా బాల్స్, ఆ బాల్స్నేమో పైన ఇంకా కింద ఇట్లా నొక్కితే వచ్చేస్తుంది మనకి ఇయర్స్ అన్నది. సో ఇప్పుడు ఇట్లా పైన కింద నొక్కేసుకొని ఇట్లా పెట్టాక లైట్గా ఇట్లా స్టిఫ్నెస్ ఉండటానికి ఇట్లా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇట్లా ఓమ్ లాగా ఇట్లా పెట్టేసుకోవాలి. లైన్స్ 3
నెక్స్ట్ తొండం మీద లైట్గా టూత్ పిక్తో ఇట్లా చిన్నగా పెట్టేసుకోవాలి. ఒక 3 or 4 పెట్టుకోవాలి. 3 మళ్ళీ బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా బయటకు రావాలి, ఇటేమో లోపలికి వెళ్ళి వైట్ తిలకం కానీ వైట్ పెయింట్ కానీ తీసుకొని ఇక్కడ ఇట్లా చూపిస్తున్నట్టు ఇట్లా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇట్లా రెడ్ టింకమ్ ఆర్ రెడ్ పెయింట్తో మనము ఇక్కడ ఇట్లా మధ్యలో ఇట్లా బొట్టు పెట్టుకోవాలి. కింద ఏమో ఇట్లా నెక్స్ట్ ఇట్లాగా అయితే పెట్టేసుకోవాలి. బ్లాక్ కలర్ లేదుంటే అది ఐస్ పెట్టుకొని నెక్స్ట్ దీనికి ఇక్కడ రెడ్ తిలకం ఆర్ పెయింట్ తీసుకొని ఇట్లా మొత్తం అటు ఇటు మిడిల్లో నెక్స్ట్ నార్మల్గా ఇట్లా లైట్గా టూత్ పిక్తో కనిపించకుండా లైన్స్ 3 పెట్టేసుకోవాలి. ఇట్లా అంటుకోకపోతే నీళ్ళు పెట్టుకొని పెట్టేసుకోవాలి. ఇట్లా మళ్ళీ ఇట్లా పెట్టుకొని చేసినాక దీనికి లైట్గా ఇట్లా గీతల కింద పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే మోషికాని తయారు చేసుకున్నాను. మోషికాకి ఇక్కడ కూడా లడ్డూలు పెట్టేశాను. సో నా బుజ్జి గణేశుడు రెడీ. ఫస్ట్ చెప్పు ఒక్కసారి. నేను ఫస్ట్ టైం తయారు చేసిన గణేష ఎప్పుడు నేను తయారు చేయలేదు. మా మమ్మీ హెల్ప్ లేకుండా మా మమ్మీని కొంచెం అడిగి తయారు చేశాను. బట్ ఎట్లా తయారు చేసినా ఎట్లా వచ్చినా మనసుతో మంచిగా భక్తితో చేస్తే మాత్రం దేవుడికి అదే నచ్చుతుంది. అది చాలు దేవుడికి. సో నా బుజ్జి గణేశుడు రెడీ. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయొచ్చు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ వీడియోలో నేను మంచిగా చేసి చూపిస్తాను మీకు. బాయ్ బాయ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.